మనం ఈవెన్ బిట్ కాయిన్ ఇథీరియం కూడా చేస్తాం. ఆ, దాని ఆప్షన్ చైన్ కూడా ఉంది మన దగ్గర. ఓహో, అది కూడా ఉంది. బట్ సేమ్ కాంబినేషన్ అన్ని ఒక్కో కరెక్ట్. దానికి ఒక డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్ని రీడ్ చేసే సిస్టమ్ వేరే ఉంటుంది. ఓకే, ఒక్కో దాని ఇప్పుడు ఈ నిఫ్టీకి వచ్చేసరికి 3 మినిట్స్ చేస్తాం, అవును. M6కి వచ్చేసరికి 15 మినిట్స్ క్యాండిల్లా చేస్తాం. అట్లా బిట్ కాయిన్ చేసరికి మళ్ళీ డిఫరెంట్ లెక్కలు ఉంటాయి, ఎందుకంటే అది ఎవ్రీడే ఎక్స్పైర్ అవుతుంది అట్లా. బట్ ఏంటంటే నాలెడ్జ్ అంటే డేటా అయితే మీకు ఉంది, ఉంది. దాన్ని మీరు హెల్ప్ తీసుకుంటారా లేదన్నది దట్స్ అప్ టు యు. మీ up to you. అంతే, మనకి సంబంధం లేదు అట్లా. అంటే ఇప్పుడు ఏఓసి టూల్ వాడితే అసలు లాస్ రాదా? ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, లాస్ట్ అదే రాదా అంటే, అంటే. ఇప్పుడు ఇందాక నేనేమంటున్నాను, నేను మంచి డ్రైవరే కావచ్చు, ఆ, నా ఎదురుగా వచ్చినప్పుడు మంచి డ్రైవర్ కావాలని ఏం లేదు కదా. ఆ, వాడు తాగి రావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీలో రావచ్చు, లేకపోతే వాడు ఇంటెన్షన్లో రావచ్చు, అన్ఇంటెన్షన్లో కూడా రావచ్చు. ఓకే, యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా లేదా? ఆ, బట్ నేను మంచి డ్రైవర్ అని చెప్పేసి నేను హెల్మెట్ పెట్టుకుంటూ తిరగలేను కదా. నేను ఇంతకుముందు క్వశ్చన్ అదే చెప్పినాను. స్టాప్ లాస్ అనేది టార్గెట్ పెట్టుకో తర్వాత విషయం. ఆ, స్టాప్ లాస్ అనేది 100% పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హెల్మెట్. అది ఓకే, మేజర్ డ్యామేజ్ నుంచి కాపాడేది ఏంటిది? ఇప్పుడు మార్కెట్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే హోప్ మీద ఉంటారు. స్టాప్ లాస్ పాయింట్ దాటిపోతుంది, 20 పాయింట్లు దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత వస్తుందేమో, వస్తుంది టాటా చేంజ్ అవుతుంటుంది, అది ఎప్పుడు వస్తుంది? ఓకే, రాదు అది ఇంకంతే. ఇంకా ఇప్పుడు 20 రూపాయలు పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా, లేకపోతే 2,000 పోగొట్టుకొని పక్క తిరగడం బెస్టా? 2000. 20 రూపాయలు 20 పాయింట్ స్టాప్ లాస్ తోటి 1300 పోతుంది. అచ్చా, 20 పాయింట్స్ అంటున్నారా? ఓకే, 1300 పోవడం బెస్టా, 13,000 14,000 అట్లా పోవడం బెస్టా? 1300 బెటర్. 1300 పోయినా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వాతావరణం సెల్ కామ్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకో ట్రేడ్ దొరుకుతుండొచ్చు. సరే ఈరోజు ట్రేడే చేయలేదు, రేపు దొరుకుతుండొచ్చు, బట్ నష్టమైతే ఏం లేదు కదా. అవును, కానీ ఈరోజు హెవీ లాస్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున చిన్న రియల్గా ట్రేడ్ ఆడ సపోర్ట్లోకి వచ్చినా కూడా భయం అవుతుంది. ఓకే, ఏమో స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని భయం అవుతుంది. ఎందుకంటే మన పాపము మనం చేసుకున్న తప్పులే మనని భయపెట్టిస్తుంటాయి అక్కడ. అట్లా ఓకే, కరెక్ట్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ కి ఇది ఉపయోగపడదా? పక్కా యూజ్ అవుతుంది. అంటే మన రూల్ చెప్తున్నాం కదా పక్కా. ఆ, ఇప్పుడు 9:30 నుంచి ట్రేడ్ చేయాలని చెప్తున్నాము, డేటా ఏ రోజు ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్తున్నాము, ఈవినింగ్ కూడా మధ్యాహ్నం ఎప్పటివరకు చేయాలని చెప్తున్నాము. ఒకవేళ M6లో చేయాలంటే 5:30 తర్వాత చేయాలని చెప్తున్నాము. అట్లాగనే ప్రతి ఎంట్రీలో కూడా ఫస్ట్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఓకే ప్రాబ్లం లేదు, సెకండ్ టైం థర్డ్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. అంటే ఇవన్నిటిలో మనకి రిస్క్ మేనేజ్మెంట్ వస్తూనే ఉంది కదా. ఓకేనా లేదా? ఫస్ట్ ట్రేడర్స్కి మనం యాక్చువల్లీ ఏం చెప్తాం, ఫస్ట్ 2-3 మంత్స్ వరకు సింగిల్ లాట్ కన్నా ఎక్కువ చేయదని చెప్తాం. ఆ సింగిల్ లాట్ తోటి అలవాటైన వాడికి డ్రైవింగ్ బాగా అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నీకు కాన్ఫిడెన్స్ వస్తే నువ్వు 2 చేస్తావు, 3 చేస్తావు, 4 చేస్తావు, తర్వాత విషయం. అది ఫస్ట్ సింగిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. అది రైట్. అంటే అన్న ఇప్పటికి కూడా చాలా మందికి ఏఓసి అనగానే ఇది పెద్ద మ్యాథమెటికల్ ఇష్యూ లాగా ఉంది, పెద్ద చాలా కష్టంగా ఉంటుందేమో అనే భ్రమలో ఉంటారు. ఇది నిజంగా అంతేనా, లేదంటే నార్మల్ వ్యక్తి కూడా అర్థమవుతుందా? అర్థమవుతుంది, బట్ టైం ఇవ్వాలి అంతే. అచ్చా, టైం ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే ప్రాబ్లం ఎక్కడ వీళ్ళకు ఏమవుతుందంటే ఆల్రెడీ లాస్ చేసుకుని ఉంటారు, 5 lakhs 10 lakhs లాస్ చేసుకుని ఉంటారు. దీనికన్నా ఫ్రెష్గా వస్తారు చూసిన మార్కెట్కి, వాళ్ళకి అసలు మార్కెట్ తెలియదు. అంటే కొంచెం నాలెడ్జ్ తోటి మామూలు వస్తారు. వాళ్ళు కొంచెం టైం ఇవ్వగలిగితే వాళ్ళకి ద బెస్ట్ సిస్టమ్ యాక్చువల్గా. ప్లస్ వీళ్ళకి కూడా బెస్టే. ఎందుకు బెస్ట్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నేను ఏదో నేర్చేసుకున్నా, చలో నా రేపటి నుంచి నాకు ఇక మనీ మిషన్ స్టార్ట్ అయిపోతుంది, నా రికవరీ అయిపోతుంది. రికవరీ అనే మాట ఫస్ట్ పక్కకు పడేసాడు ఫస్ట్. ఓకేనా? ఇక్కడి నుంచి ఏం కావాలి ఫస్ట్ మీరు ఆపాల్సింది? అయిపోయింది, ఇప్పటి నుంచి లాస్ట్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ అదే ఆలోచించాలి. లాస్ట్ అవ్వద్దు. నెక్స్ట్ చిన్న ప్రాఫిట్స్ తోటి నుంచి మళ్ళీ ఒక సిస్టమేటిక్ లెవెల్లో అదే చెప్పినా కదా, 1 సింగిల్ మనం లాట్ తోటి అట్లా ట్రేడ్ చేస్తూ పోయి డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం చేస్తూ పోతే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మళ్ళీ రోడ్ ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆ ఎమర్జెన్సీ మనం చేసుకున్న 10 లక్షల లాస్ని ఇక్కడ మనం ఇమీడియట్గా చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకోండి, మళ్ళీ చేస్తే మాత్రం మళ్ళీ తప్పులు అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అది ప్రాఫిట్ లాస్ రెడ్ గ్రీన్ ఫిగర్ గ్రీన్ కనిపిస్తే బాగానే అనిపిస్తుంది, రెడ్ 500 కనిపించిన సరికి ఈ డేటా ఏం అర్థం కాదు. అదే చెప్తున్నాను, ఫస్ట్ 1 నుంచి 3 మంత్స్ వరకు అసలు ఏం ట్రేడ్ చేయకుండా డేటాని అర్థం చేసుకోవడం బెస్ట్. ఇంకా మెల్లమెల్లగా మీకు ఎట్లా డేటా అర్థమవుతుంది, అది బెస్ట్. ఇప్పుడు మనం డిగ్రీకి పీజీకి ఇన్ని ఇయర్స్ ఇస్తాం, ఒక 1 to 3 months ఇవ్వలేమా? అదే నేను అనేది. అట్లా వాల్యూమ్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఈ రెండింటిని అనలైజ్ చేసి మార్కెట్ ఎటువైపు ఏ డైరెక్షన్ లో పోతుందో పసిగట్టొచ్చా ఈ టూల్తో? పసిగట్టొచ్చు. వాల్యూమ్ అంటే ఏంది? వాల్యూమ్ అందరూ ఉంటారు, బయర్స్ వీళ్ళే ఉంటారు. బయర్స్ యొక్క సిచ్యువేషన్, బయర్కి డబ్బులు ఇవ్వాలని మార్కెట్ ఎప్పుడు అనుకోదు. మార్కెట్ ఎప్పుడు సెల్లర్ కోసమే డబ్బుల కోసం వెయిట్ చేస్తారు యాక్చువల్గా. వాళ్ళ కంట్రోల్ పోయినప్పుడు వీళ్ళు కంట్రోల్ తీసుకొని ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ట్రాక్ చేసేది ఇదే కదా. వాల్యూమ్ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వాల్యూమ్ ఒకటే ఉంది అంటే మార్కెట్ ఏమవుతుందో మనకు తెలుసు.
వాల్యూమ్ తోటి పాటు ఈ రోజు ఇంట్రాడే రైటర్స్ ఓఐ చేంజ్ లేదా పొజిషన్ రైటర్ ఓఐ వాళ్ళు వీళ్ళు కూడా కలిసి అనుకుందాం, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దాన్ని కూడా బ్రేక్ చేయలేరు. దానిపైన ఏమైనా డేటా అవుతేనే తప్పించి మనకి బ్రేక్ అవ్వదు యాక్చువల్గా. ఓకే. ఇట్లా ఏంటంటే ఇది కాంబినేషన్ యాక్చువల్గా. ఈ ముగ్గురు గన్మెన్ లాంటి వీళ్ళు. ఈ ముగ్గురు కలిసి ఉండడం ఒకప్పుడు ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కడే ఉంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు ఉన్న అక్కడ వరకు ఆపగలుగుతారు, గన్మెన్ ఇదే గన్మెన్ అంతే. కానీ ముగ్గురు ఉన్న బలం వేరే ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 2 రకాలు ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అక్యుములేటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మీరు ఖర్చు పెట్టకుండా మిగిలించుకున్న, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, అంటే మీరు ఖర్చు పెట్టకుండా ఉంటేనే కదా ఓపెన్ ఇంట్రెస్ట్ 1000 రూపాయలు మీ దగ్గర ఉంది. ఖర్చు పెట్టుకుంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటుందా? ఈ రోజు మీరేం సంపాదించారు, ఖర్చు పెట్టిండ్రు అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఈ రోజు ఇంకో 1000 రూపాయలు సంపాదించారు అనుకుందాం, 500 ఖర్చు పెట్టారు అనుకుందాం, ఎంత మిగిలింది మీ దగ్గర? 500 మిగిలింది. ఈ 500 పోయి మీ ఉన్న పాత 1000కి యాడ్ అవుతుందా లేదా? అప్పుడు మీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా? అట్లా ఇది నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఈ రోజు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలే, నెక్స్ట్ డే 1500 అవుతుంది. అవునా లేదా? అంటే మీరు కొంచెం వెల్దీ అవుతారా లేదా? దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుందా లేదా? బ్రహ్మాండంగా. అంటే ఆప్షన్స్లో ఏంటంటే ఆప్షన్ రైటర్ ఎంట్రీ ప్లస్ ఎగ్జిట్ 2 ఎఫెక్ట్ పడతాయి. ఆడ ఎందుకు ఎంట్రీ అవుతుంది అనేది మనకు తెలియాలి, ఎందుకు ఎగ్జిట్ అవుతుంది మనకు తెలియాలి. వీటిని మనం ట్రాక్ చేస్తాం ఏఓసి త్రూ. అట్లా. సో ఓన్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ టూల్ ఉపయోగపడుతుందా, లేదంటే పొజిషనల్గా చేసే వాళ్ళకి కూడా? పొజిషనల్గా మన దగ్గర 2 వండర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు రిటైర్ పీపుల్ అట్లా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చార్ట్లు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మన ఒక సింపుల్ మార్కెట్ మోడ్ ఇండెక్స్ అని ఒక సిస్టమ్ ఉంటుంది యాక్చువల్గా. దానికి బయింగ్ జోన్ ఒకటి, సెల్లింగ్ జోన్ ఉంటుంది. ఆ 2 పట్టుకొని చేస్తే చాలు వాళ్ళకి. ఈటీఎఫ్లోనో లేకపోతే లాంగ్ ఫ్యూచర్స్ లాంగ్ ఆప్షన్స్లో పెట్టుకొని రిస్కే ఉండదు, టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అది ప్రూవెన్. అది కూడా అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. మనం ఏమి ఇక్కడ ఏదో లైన్స్ గీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ప్రీవియస్ చార్ట్ 1.5-2 years చార్ట్ అక్కడ ఉండిపోతుంది. బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ఆ రోజు మనం బై చేసి ఉంటే మనకి ఎంతవరకు బెనిఫిట్ వచ్చేది అనేది. ఈటీఎఫ్ లో బై చేయొచ్చు. ఈటీఎఫ్ అంటే నథింగ్ బట్ మనం నిఫ్టీనే బై చేస్తున్నాం, అంతే కదా. అది బయింగ్ జోన్లోకి వస్తే బై చేస్తున్నాం. బయింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది, అది సెల్లింగ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? అత్యాశ ప్లస్ భయం 2 ఉంటాయి మార్కెట్ లో. అంతే కదా. ఆల్ భయం మార్కెట్ నడిపించేది అంతే. అట్లా ఇప్పుడు మన ఈడ సిస్టమ్ ఏంది, మనం యాక్చువల్గా మార్కెట్లో పబ్లిక్ భయపడ్డప్పుడు మనం ధైర్యం చేయడం, వాళ్ళు అత్యాశంగా ఉన్నప్పుడు మనం అమ్మడం, అంతే. ఉల్టా ఏమేమి కాన్సెప్ట్ అట్లా చేస్తాం యాక్చువల్గా. ఎవరైనా సీనియర్ సిటిజన్ పీపుల్ ఉన్నా, లేకపోతే జనరల్ ఎవరైనా పబ్లిక్ కూడా వాళ్ళ టైం లేదు, జోన్లో వచ్చినప్పుడు జోన్లో వచ్చినప్పుడు బై చేయండి, అంతే. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అంతే. ఎక్కడ పోతుంది, ఎక్కడ నష్టమే జరగదు. తక్కువ వస్తా ఎక్కువ వస్తా తర్వాత ముందు బయటపడతారు, అంతే. లాభం నష్టంతో అయితే బయటపడరు. అట్లా లేదు, మనకి స్టాక్స్లో ఒకటి ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ మీద మనం వర్క్ చేస్తాం యాక్చువల్గా. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, దానికి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. అవన్నీ మనం నేర్పిస్తాం. ఒకవేళ ఎటు నుంచి ఎట్లా అయితే ఏమవుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు మనం ప్యానిక్లో ఎప్పుడు మనం బయటపడాల్సి వస్తుంది యాక్చువల్గా, ఎప్పుడు మనం దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఇవన్నీ దానికి సిస్టమ్స్ ఉంటాయి. స్టాక్స్లో కూడా చేయొచ్చు. ఆ డైలీ ఎంతసేపు 5-10 నిమిషాలు చూస్తే చాలు. ఒకసారి వాళ్ళు ఎంట్రీ అయినాం, ఫస్ట్ 15-20 days చేస్తాం. 1st తారీఖు నుంచి 15-20 తారీఖు వరకు చేస్తాం. తర్వాత చేయం, మళ్ళీ లాస్ట్ 10 days చేయం మళ్ళీ మార్కెట్లో. దానికి చాలా లెక్కలు ఉన్నాయి యాక్చువల్గా. లాస్ట్ మంత్ ఎండింగ్ ఇదైతే ఎక్స్పైర్ అయ్యే టైంకి మూమెంట్స్ చాలా వైల్డ్గా ఉంటాయి, ప్రీమియం చాలా తొందర డికే అవుతాయి. దాని మీద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏంటంటే డైలీ ఒక 5-10 నిమిషాలు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దానికి ఇవన్నింటికి కాన్సెప్ట్ కావాల్సింది ఏంటి, ఈ డేటా అయింది అనేది అర్థం కావాలి, నేర్చుకోవాలి ఫస్ట్.